మకర రాశిలో జన్మించిన స్త్రీలు 100% ఇలానే ఉంటారు. వీళ్ళను ఎవరూ మార్చలేరు. మకర రాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వారి యొక్క వ్యక్తిత్వం, ప్రేమ, దాంపత్య జీవితం, స్వభావం, గుణగణాలు, అలాగే వారి యొక్క బలాలు, బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే మీ పేరు రాసి జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, మకర రాశి కాలపురుషుని కర్మస్థానము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. ఇక ఈ మకర రాశి స్త్రీలు తమ వ్యక్తిత్వంలో విశేషమైన లక్షణాలను కలిగి ఉంటారు. వారిని సమూహంలో ప్రత్యేకంగా నిలబెడతారు. వారు చాలా పట్టుదల, దృఢ సంకల్పం కలిగిన వారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించడానికి ఎంత కష్టమైనా పడతారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనుకాడరు. వారి కృషి, నిబద్ధత అసాధారణమైనవి. విజయం సాధించే వరకు విశ్రాంతి తీసుకోరు. ఈ గుణం వారికి వృత్తి జీవితంలో అద్భుతమైన విజయాలను తెచ్చిపెడుతుంది. వారు చాలా ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు. భావోద్వేగాల కంటే వాస్తవాలకు, తర్కానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఊహాలోకంలో విహరించటం కంటే వాస్తవ ప్రపంచంలో ఎలా ప్రగతి సాధించాలో ఆలోచిస్తారు. తమ అడుగులను చాలా జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా వేస్తారు. ఇది వారికి భవిష్యత్తు గురించి స్పష్టమైన దృష్టిని, ప్రణాళికను కలిగి ఉండడానికి సహాయపడుతుంది. బాధ్యతాయుతమైన స్వభావం మకర రాశి స్త్రీల ముఖ్య లక్షణం. ఒక పనిని స్వీకరించారంటే దానిని సమర్థవంతంగా సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబం పట్ల, వృత్తి పట్ల, స్నేహితుల పట్ల వారి బాధ్యతను చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంటారు. వారికి నమ్మకం, విశ్వసనీయత చాలా ముఖ్యం. ఇతరులు కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. శిక్షణ, నియమబద్ధమైన జీవనం వారి దైనందిన జీవితంలో అంతర్భాగం. వారు ఒక నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తారు మరియు ఆ ప్రణాళికను ఖచ్చితంగా పాటిస్తారు. తమ దినచర్యను కూడా చాలా క్రమబద్ధంగా నిర్వహిస్తూ ఉంటారు. సాంప్రదాయాలకు, కుటుంబ విలువలకు మకర రాశి స్త్రీలు ఎంతో గౌరవం ఇస్తారు. తమ కుటుంబ నేపథ్యం, వారసత్వం పట్ల వారికి ప్రత్యేక గౌరవం ఉంటుంది. పెద్దలను గౌరవించటం, కుటుంబ కట్టుబాట్లను, ఆచారాలను పాటించటం వారికి ముఖ్యం. వారు సాధారణంగా నిశ్శబ్దంగా, గంభీరంగా కనిపిస్తారు. అంతా తేలికగా అందరితో కలిసిపోరు. పైకి వారు రిజర్వ్డ్గా, కొన్నిసార్లు దూరం పెడుతున్నట్లు అనిపించినా లోపల చాలా ఆత్మవిశ్వాసం, తమ సామర్థ్యాలపై పూర్తి నమ్మకం ఉంటుంది. తమ భావాలను అంత సులభంగా వ్యక్తం చేయరు. తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది వారిని కొద్దిగా దూరంగా, అర్థం చేసుకోవడానికి కష్టంగా అనిపించేలాగా చేయవచ్చు. మకర రాశి స్త్రీలు చాలా ఓర్పు, సహనము కలిగిన వారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తొందరపడకుండా ఆలోచించి సహనంతో దానిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్వల్పకాలిక అసౌకర్యాలను భరించడానికి సిద్ధంగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాలలో వారు చాలా జాగ్రత్తగా ఉంటారు. అనవసరమైన ఖర్చులు చేయకుండా భవిష్యత్తు కోసం పొదుపు చేయడాన్ని నమ్ముతూ ఉంటారు. ఆర్థిక భద్రత వారికి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తుంది. కాబట్టి వారు ఆర్థికంగా బలంగా ఉండడానికి నిరంతరం కృషి చేస్తారు. తమ కుటుంబ సభ్యులను, ప్రియమైన వారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. వారికి ఏ కష్టం రాకుండా రక్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారి పట్ల చాలా అంకిత భావంతో, విధేయతతో ఉంటారు. ఇది వారిలోని తల్లిదండ్రులు, భార్య, స్నేహితురాళ్ళు అనే పాత్రల్లో స్పష్టంగా కనిపిస్తుంది. వారు కొద్దిగా మొండిగా ఉండవచ్చు. ఒక నిర్ణయం తీసుకున్నారంటే దానిని మార్చుకోవడానికి కష్టపడతారు. తమ అభిప్రాయాలపై గట్టిగా నిలబడతారు మరియు తమ ఆలోచనలను సులభంగా విడిచిపెట్టరు. సామాజిక జీవితం విషయంలోనికి వస్తే మకర రాశి స్త్రీలు సాధారణంగా పెద్ద సామాజిక వర్గంలో ఉండడానికి ఇష్టపడరు.
కొంతమంది నిజమైన నమ్మకమైన స్నేహితులను మాత్రమే కలిగి ఉంటారు. వారికి నాణ్యత ముఖ్యం కానీ పరిమాణం కాదు. తమ స్నేహితుల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వారి హాస్యం కొంచెం వ్యంగ్యంగా, సూటిగా, కొన్నిసార్లు పొడిగా ఉంటుంది. అందరికీ అది అర్థం కాకపోవచ్చు, కానీ వారికి తెలివైన, లోతైన హాస్యం ఉంటుంది. విమర్శలను వారు చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంటారు. అది వారిని బాధించినా దానిని మెరుగుపరుచుకోవడానికి, తమను తాము సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. తమ తప్పులను అంగీకరించి వాటి నుండి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. వారి బలహీనతల విషయానికి వస్తే, మకర రాశి స్త్రీలు కొన్నిసార్లు అధిక ఆందోళనతో బాధపడుతూ ఉంటారు. భవిష్యత్తు గురించి, తమ లక్ష్యాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇది వారికి మానసిక ఒత్తిడిని, ఆందోళనను కలిగిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వారు తమ చుట్టూ ఉన్న విషయాలను, వ్యక్తులను నియంత్రించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది ఇతరులకు ఇబ్బంది కలిగించవచ్చు. వారి నియంత్రణ ధోరణి సంబంధాలలో సమస్యలను సృష్టించవచ్చు. కొన్నిసార్లు వారు ప్రతికూల పరిస్థితుల పట్ల నిరాశావాద ధోరణిని కలిగి ఉంటారు. ఇది వారిని నిరుత్సాహపరచవచ్చు. తమ భావోద్వేగాలను సులభంగా వ్యక్తం చేయరు. లోపల బాధపడిన పైకి కఠినంగా కనిపిస్తారు. ఇది ఇతరులు వారిని అర్థం చేసుకోకుండా అడ్డుకుంటుంది మరియు వారిని భావోద్వేగంగా దూరం చేస్తుంది. తమ పనిని, సామర్థ్యాన్ని గుర్తించి కొద్దిగా గర్వం కలిగి ఉండవచ్చు. ఇది కొన్నిసార్లు ఇతరులకు అహంకారంగా అనిపించవచ్చు. ప్రేమ వివాహం విషయానికి వస్తే, మకర రాశి స్త్రీలు చాలా సీరియస్గా ఉంటారు. వారికి నమ్మకం, స్థిరత్వము, భద్రత ముఖ్యం. వారు తొందరగా ప్రేమలో పడరు, కానీ ఒకసారి ప్రేమలో పడితే చాలా నమ్మకంగా, విధేయులుగా, అంకిత భావంతో ఉంటారు. దీర్ఘకాలిక స్థిరమైన సంబంధాలను కోరుకుంటూ ఉంటారు మరియు తమ భాగస్వామి పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. తమ భాగస్వామిని ఎంచుకోవటంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వారి కెరియర్, ఆర్థిక స్థిరత్వము, కుటుంబ నేపథ్యం వంటి అంశాలను కూడా పరిగణలోనికి తీసుకుంటూ ఉంటారు. వివాహం తర్వాత వారు తమ కుటుంబానికి, ఇంటికి అంకిత భావంతో ఉంటారు. పిల్లల పెంపకంలో చాలా క్రమశిక్షణతో, బాధ్యతతో ఉంటారు. కుటుంబం వారికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది మరియు తమ కుటుంబ సభ్యుల కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగ రంగంలో మకర రాశి స్త్రీలు అద్భుతమైన విజయం సాధిస్తారు. వారు కష్టపడే తత్వం, బాధ్యతాయుతమైన స్వభావం, క్రమశిక్షణ, లక్ష్య సాధన పట్ల ఉన్న పట్టుదల వారికి ఏ రంగంలోనైనా ఉన్నత స్థానాలను సాధించడానికి సహాయపడుతుంది. వారికి క్రమశిక్షణ, నిర్మాణాత్మక వాతావరణం ఉండే వృత్తులు బాగా సరిపోతాయి. మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్లు, ఫైనాన్స్, బ్యాంకింగ్, న్యాయవాదం, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యారంగంలో వారు విశేషంగా రాణించగలరు. వారు నాయకత్వ స్థానాలకు తగినవారు, ఎందుకంటే వారు సమర్థవంతంగా బృందాలను నడిపించగలరు మరియు వృత్తిని బాగా ఎదుర్కోగలరు. వారిలో సహజ సిద్ధమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి, అయితే అవి కఠినంగా లేదా నియంత్రణ ధోరణిలో కనిపించవచ్చు. సంక్షిప్తంగా, మకర రాశి స్త్రీలు భూమిలా స్థిరమైన, శనిలా క్రమబద్ధమైన వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు. వారు దృఢమైన సంకల్పం, అంకితభావం, బాధ్యతాయుతమైన స్వభావం, ఆచరణాత్మక ఆలోచనలతో కూడిన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వారిలోని నిశ్శబ్దం, ఆత్మవిశ్వాసం మరియు హాస్యం వారికి ప్రత్యేకతను తెచ్చిపెడుతూ ఉంటాయి. తమ కుటుంబం, ప్రియమైన వారి పట్ల వారికి అంతులేని ప్రేమ, రక్షణ ఉంటుంది. వారు ఎల్లప్పుడూ మెరుగైన భవిష్యత్తు కోసం కష్టపడుతూ ఉంటారు. తమ లక్ష్యాలను సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తారు, అయితే అధిక ఆందోళన, భావోద్వేగాలను దాచుకోవటం మరియు కొన్నిసార్లు మొండితనం వారి బలహీనతలుగా ఉంటాయి. అయినప్పటికీ వారి దృఢమైన స్వభావం, అంకుటిత దీక్ష వారికి జీవితంలో అన్ని రంగాల్లో విజయం సాధించడానికి సహాయపడతాయి. ఇది కేవలం రాశి లక్షణాలపై ఆధారపడిన సాధారణ వివరణ మాత్రమే. ప్రతి వ్యక్తికి వారి పుట్టిన సమయం, ప్రదేశము, ఇతర గ్రహాల స్థానాలను బట్టి వ్యక్తిత్వంలో తేడాలు ఉంటాయి కాబట్టి ఈ లక్షణాలు అందరికీ పూర్తిగా వర్తించవు. ఇది కేవలం ఒక మార్గదర్శకం మాత్రమే. మకర రాశి వారు సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి ఈ జ్యోతిష్య పరిహారాలను పాటించాలి. మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష, శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను,
ధనిష్ఠా నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ధరించాలి. ఇలా ధరించటం వల్ల మకర రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు. మకర రాశికి చెందిన వారికి 6, 8 మరియు 9 అదృష్ట సంఖ్యలు. మకర రాశి వారి జాతక రీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపై ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బుధవారం కూడా శుభదినమే, అయితే గురువారం, మంగళవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి. గణేశుడిని పూజించండి. గణేశుడికి గరిక మరియు మోదిక నివేదన సమర్పించండి. గణేశ మంత్రాలు, స్తోత్రాలతో ఆరాధించండి. విష్ణు సహస్రనామ పఠనం మరియు ఇతర విష్ణు మంత్రాలు పఠించటం ద్వారా శ్రీ మహావిష్ణువును పూజించండి. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన మకర రాశి వ్యక్తులు జన్మ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యగ్రహానికి ఆదివారాలు సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యుడికి నీటిని సమర్పించాలి. శ్రవణ నక్షత్రంలో జన్మించిన మకర రాశి వ్యక్తులు జన్మ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రగ్రహణానికి మరియు చంద్రగ్రహం యొక్క అధిష్టాన దేవత పార్వతీదేవి అమ్మవారిని పూజించాలి. పౌర్ణమి రోజు చంద్రోదయం తర్వాత పార్వతీదేవి యొక్క అత్యంత శక్తివంతమైన అవతారమైన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అమ్మవారిని ఆరాధించాలి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన మకర రాశి వ్యక్తులు జన్మ నక్షత్రానికి అధిపతి అయిన కుజగ్రహానికి కుజగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించాలి. మంగళవారం రోజులలో షష్ఠీ తిథులలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు, పుణ్యక్షేత్రాలు దర్శించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి. ఈ పరిహారాలను మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రము, ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. అప్పుడే జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాల నుండి బయటపడగలుగుతారు.